శాంతి. మురళీ తారీఖు మే 13, 2026. సాకార్ బాబ్దాదా గారి మధుర మహావాక్యాల సారాన్ని విందాం. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, తండ్రి ద్వారా మీకు లభించిన సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని మీ బుద్ధిలో ఉంచుకుంటారు. అందుకే మీరు స్వదర్శన చక్రధారులు. ప్రశ్న: ఆత్మను పావనంగా తయారు చేసేందుకు ఆత్మిక తండ్రి ఏ ఇంజెక్షన్ను ఇస్తున్నారు? జవాబు: మన్మనాభవ. ఈ ఇంజెక్షన్ ఆత్మిక తండ్రి తప్ప వేరెవ్వరూ వేయలేరు. తండ్రి చెప్తారు, మధురమైన పిల్లలారా, మీరు నన్ను స్మృతి చెయ్యండి చాలు. స్మృతి ద్వారానే ఆత్మ పావనమైపోతుంది. ఇందులో సంస్కృతము మొదలైనవి చదవాల్సిన అవసరం కూడా లేదు. తండ్రి హిందీలో సులభమైన స్పష్టమైన పదాలతో వినిపిస్తారు. ఆత్మిక తండ్రి మమ్మల్ని పావనంగా చేసేందుకు యుక్తులను అర్థం చేయిస్తున్నారనే నిశ్చయం ఆత్మకు ఎప్పుడు కలుగుతుందో అప్పుడు వికారాలను వదులుతూ వెళ్తుంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: బాబా నుండి లభించే జ్ఞానామృతాన్ని తాగాలి, ఇతరులకు తాగించాలి. పూజారుల నుండి పూజ్యులుగా అయ్యేందుకు వికారాలను త్యాగం చెయ్యాలి. రెండవది, స్వర్గానికి వెళ్లేందుకు యోగ్యులుగా చేసే తండ్రి చెప్పే ప్రతి మాటను అంగీకరించాలి. పూర్తి నిశ్చయ బుద్ధి కలవారిగా అవ్వాలి. వరదానము: అనుభవం యొక్క విల్ పవర్ ద్వారా మాయ యొక్క పవర్ను ఎదిరించే అనుభవీ మూర్త భవ. వివరణ: అన్నిటికంటే శక్తిశాలి స్థితి మీ సొంత అనుభవం. అనుభవీ ఆత్మ తన అనుభవం యొక్క విల్ పవర్ ద్వారా మాయ యొక్క ఏదైనా శక్తిని, అన్ని విషయాలను, సర్వ సమస్యలను సులభంగా ఎదిరించగలరు. అంతేకాక ఆత్మలందర్నీ తృప్తిపరచగలదు కూడా. ఎదుర్కొనే శక్తి ద్వారా అందరినీ తృప్తిపరిచే శక్తి అనుభవం యొక్క విల్ పవర్ ద్వారా సహజంగా ప్రాప్తిస్తుంది. అందువలన ప్రతి ఖజానాను అనుభవంలోకి తెచ్చి అనుభవీ మూర్తిగా అవ్వండి. స్లోగన్: ఒకరినొకరు చూసుకునేందుకు బదులు స్వయాన్ని చూసుకోండి, స్వయాన్ని పరివర్తన చేసుకోండి. అవ్యక్త సూచన: సదా అచల్ అడోల్ ఏకరస స్థితిని అనుభవం చేసేందుకు ఈరోజుటి పాయింట్. ప్రతి శక్తి యొక్క, ప్రతి ప్రాప్తి యొక్క, ప్రతి గుణం యొక్క అనుభవం ఉందా అని స్వయాన్ని చెక్ చేసుకోండి. అనుభవం యొక్క అథారిటీ ఉంటే ఎలాంటి పరిస్థితి అయినా అనుభవం యొక్క అథారిటీ ముందు ఎంత మాత్రమూ ప్రభావం వేయలేదు. అనుభవీ మూర్తులు ఎప్పుడైనా ఏ పరిస్థితిలోనైనా అచల్ అడోల్గా ఉంటారు, హల్చల్లోకి రారు. ఎందుకంటే అన్నిటికంటే అతి పెద్ద అథారిటీ అనుభవం. ఏ సమయంలో ఏ శక్తి అవసరమో అది ఆహ్వానించినట్లయితే ఆ శక్తి ఒక్క సెకండ్లో సహయోగిగా అవుతుంది. అచ్చా, ఓం శాంతి.